సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ పదవులపైన సైతం అధిష్టానంతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవులపైన సైతం అధిష్టానంతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిన్ననైతే నూతన మంత్రులు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారికి ఏ శాఖలు కేటాయించాల్సిన దానిపై ఇప్పుడు రేవంత్ అయితే ఢిల్లీతో చర్చించే అవకాశం ఉందా ఢిల్లీ నేతలతో? అలాగే మరి ఈ టూర్ తర్వాత అయినా వీటిపై ఏమైనా కొలికి వచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. నిన్న ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి కేటాయించే శాఖలు, ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈ యొక్క శాఖలతో పాటు ఇతర అంశాలు, రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీలో కొంతమంది ఇప్పటికీ అలకలు బూనారు. సో వాళ్ళందరినీ ఏ విధంగా బుజ్జగించాము, వాళ్ళకి ఏ ప్రామిసులు చేశారు, ఎట్లాంటి హామీలు ఇచ్చారు, రాబోయే రోజుల్లో ఎవరెవరికి మంత్రివర్గంలో పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చాము. సో ఇవన్నీ వివరాలను అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు, వారికి వివరించేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వీటితో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి ఎస్టీ ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ ఉంది అదే దాంతోపాటు బీసీ కులగణన, ఈ రెండు అంశాలకు సంబంధించి రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయకపోవడానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దల ఆమోదం, వాళ్ళ యొక్క అనుమతి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలి, ఎప్పుడు ఈ సభలు ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇప్పటికే ఏవైతే పిసిసి కార్యవర్గం సంబంధించినటువంటి పదవులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, వీటికి సంబంధించి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పిసిసి అధ్యక్షుడు ఇటీవల భేటీ కావడం జరిగింది. వారిద్దరూ సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశానికి సంబంధించి భేటీ అయ్యి ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క పిసిసి కార్యవర్గ పదవులతో పాటు ఇంకా మిగిలిన కొన్ని ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఈ పదవులన్నింటినీ కూడా, కార్పొరేషన్ చైర్మన్ల పదవులన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేరుగా ఏఐసిసి పెద్దలను కలవబోతా ఉన్నారు. సో వారిని కలిసి నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరి, వీరి ముగ్గురికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించాలి అనే దానిపై అధిష్టానంతో చర్చించి ఈరోజు దాదాపు మంత్రిత్వ శాఖలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. వారికి ఏ శాఖలు కేటాయిస్తారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు సెక్రటేరియట్లో కావచ్చు, ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా వివేక్ ఇప్పటికే వారి తండ్రి గతంలో సెంట్రల్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా ఆయన
పనిచేయడం జరిగింది కాబట్టి సో వారికి కార్మిక శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దాంతోపాటు స్పోర్ట్స్ శాఖ కూడా ఇచ్చే అవకాశం అయితే వివేక్ ఇస్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. ఈ రెండు శాఖలతో పాటు మైనింగ్ శాఖ కూడా వివేక్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే చర్చ నడుస్తూ ఉంది. ఇక అడ్లూరు లక్ష్మణ్ విషయానికి వచ్చినట్టయితే సంక్షేమ శాఖలు ఆయనకి ఇస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం లాంటి ఇట్లాంటి శాఖలు అడ్లూరు లక్ష్మణ్కి ఇస్తారని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. ఇక వాకిటి శ్రీహరికి సంబంధించి ఆయనకు పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా ఇతర యోధన శాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటితో పాటు న్యాయశాఖను కూడా అడ్లూరు న్యాయశాఖను కూడా వాకిటి శ్రీహరికి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చర్చ జరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. పార్టీ అనుమతి, ఏఐసిసి పెద్దల అనుమతి తీసుకున్న తర్వాత ఏ శాఖలు కేటాయించాలి, సో ప్రస్తుతం సీఎం వద్ద ఉన్నటువంటి 10కి పైగా శాఖలు ఆ శాఖలే కేటాయిస్తారా, ఇప్పటి వరకు ఏవైతే మంత్రులకు 2-3 పైగా ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో సో అందులోంచి కోత విధించి కొత్త మంత్రులకు ఈ యొక్క పోర్ట్ఫోలియోలు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత అధిష్టానం పెద్దలతో చర్చించిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో ఏవైతే అలకలు ఉన్నాయో సో వాళ్ళందరినీ ఏ విధంగా బుజ్జగించాము, రాబోయే రోజుల్లో మిగతా 3 మంత్రి పదవులను కూడా ఎప్పటిలోగా భర్తీ చేయాలి అనే దానిపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లోనే వచ్చే నెలలోనే స్థానిక సంస్థలకు వెళ్ళనున్నట్టుగా కూడా మనకు ప్రభుత్వం వెళ్ళనున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఈలోపే రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కూడా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, బీసీ కులకరణకు సంబంధించి 2 భారీ బహిరంగ సభలకు ఏఐసిసి నుంచి ఆమోదం రాగానే దానికి తేదీలు కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ఇక పిసిసి కార్యవర్గం, అదేవిధంగా మిగిలిన నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో చర్చకు వస్తాయని చెప్పి తెలుస్తూ ఉంది. అధిష్టానం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క పదవులన్నీ భర్తీ చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సతీమణితో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ఇక రామచంద్ర నాయక్ కు సీఎం రేవంత్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సతీమణితో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. ఇక రామచంద్ర నాయక్ కు సీఎం రేవంత్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా నిన్నటితో కాకాని 3 రోజుల కస్టడీ పూర్తయింది. మాజీ మంత్రి కాకానిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా నిన్నటితో కాకాని 3 రోజుల కస్టడీ పూర్తయింది. మాజీ మంత్రి కాకానిపై అయితే మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం మరో ఉచ్చు బిగిసిందనే చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్ట్ లో అనధికారికంగా టోల్ గేట్ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే కంటైనర్ లారీలు ఆయిల్ ట్యాంకర్ల దగ్గర అనధికారికంగా నగదు వసూలు చేశారంటూ కూడా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పొదలపూర్ మండలం రుస్తుం మైన్స్కు సంబంధించి క్వాడ్జ్ మైనింగ్ అక్రమాల కేసులో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన 3 రోజులు కస్టడీకి కూడా ఇచ్చారు పోలీసుకు. అలాగే ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన 3 రోజులు విచారించారు. నిన్నటి రోజు SCST అట్రాసిటీ కోసం మళ్ళీ కూడా ఆయనకి రిమాండ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. మళ్ళీ మా కస్టడీ అనంతరం రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి అని చెప్పాలి. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే రుస్తుం మైన్స్కి సంబంధించి బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కాకానిపై మరో కేసు నమోదు కావడం కూడా కొంత వైసీపీ అయితే మాత్రం ఆందోళన నెలకొందని చెప్పాలి. అలాగే కాకాని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వరుస కేసులు అయితే మాత్రం కాకాని అయితే వెంటాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నమోదైనటువంటి కేసు గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కూటమి నేతలు అనేక సార్లు ఆరోపణ చేశారు. అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం పోర్ట్ నుంచి జరిగేటటువంటి ఏదైతే లావాదేవీలు లారీలు కంటైనర్లు వెళ్ళేటటువంటి మార్గం ఆయిల్ ట్యాంకర్ల మార్గం ఉందో ఇక్కడ ఖచ్చితంగా కూడా అక్కడ అనధికారికంగా టోల్ వసూలు చేసి లారీ కింద వసూలు చేసినటువంటి ఆరోపణలు అయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. దీని పట్ల ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, ఈ కేసు తీవ్రత ఎంత ఉండబోతుంది, దీని ప్రభావం ఏమన్నా ఉండబోతుందా, దీంట్లో కాకాని గోవర్ధన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది ఎన్నిటిని మనం గమనించాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా, అంటే బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఈ రోజు నమోదైనటువంటి కేసు తీవ్రత ఏమన్నా బెయిల్ కి ఆటంకం కలిగిస్తుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మరికొద్ది సేపట్లో SCST అట్రాసిటీ ఏదైతే కోర్టు తీర్పు అయితే మాత్రం బెయిల్ పిటిషన్ మీద ఉంచేటటువంటి కోర్టు తీర్పు అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పాలి శాలిని. అలాగే చరిత్, మరి కాసేపట్లో మీరు అన్నట్టు కాకాని బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ జరుగుతుంది. ఈ లోపే మళ్ళీ కాకానిపై కేసు నమోదవ్వడం, అక్కడ వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు దీనిపై? ఖచ్చితంగా ఇది వైసీపీ శ్రేణులు కానీ కాకాని అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ రోజు బెయిల్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా మరొక కేసు నమోదు చేయడం అయితే మాత్రం ఇది కొంత కూటమి ప్రభుత్వం వాళ్ళు కక్ష సాధింపు చర్యని ఇటు వైసీపీ శ్రేణులు చెప్తున్నప్పటికీ గతంలో జరిగినటువంటి అక్రమాలు కాకాని వెంటాడుతున్నాయంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయిల్ ట్యాంకర్లు అలాగే కంటైనర్ లారీల దగ్గర అక్రమ వసూళ్లు, అక్రమ టోల్ ప్లాజా ఏర్పాటు, దీని వెనక సూత్రధారి పాత్రధారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారంటూ కూడా గతంలో చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులను కూడా విచారించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ కేసులో అప్పట్లో కీలకంగా వ్యవహరించినటువంటి ముత్తుకూరుకు సంబంధించిన వైసీపీ నేతలను కూడా పోలీసులు కొంత విచారిస్తారు. వారిపై కూడా కేసులు నమోదు అవుతాయంటూ కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బెయిల్ పిటిషన్ కి ఈ రోజు కొత్తగా కాకాని మీద నమోదైనటువంటి కేసుకి ఏదైనా ఆటంకం కలుగుతుందా, బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం దీని పట్ల అయితే మాత్రం వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. పోలీస్ గ్రూప్లో తీసుకున్న విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఆయన
హైదరాబాద్ వనస్థలీపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేగింది. సరస్వతీనగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుండి కారులో వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. హైకోర్టులో పాలడుగు నారాయణ సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అయితే కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుబ్దుల్లాపూర్లోని ఓ భూ వివాదం కిడ్నాప్ కు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కలకలం రేగింది. సరస్వతీనగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుండి కారులో వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. హైకోర్టులో పాలడుగు నారాయణ సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అయితే కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుబ్దుల్లాపూర్లోని ఓ భూ వివాదం కిడ్నాప్ కు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని అధికారులకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో డ్రైన్స్ లో సీళ్లు పేరుకుపోయిందని, వర్షాకాలంలో నీళ్లు వెళ్లలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ₹50 కోట్లతో పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. 13,000 కోట్లతో ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు టెండర్లు పిలువబోతున్నామన్నారు. అట్టేవాడు పెద్దనా చక్కగా చేస్తున్నారు. జనరల్ గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దాని స్పెషల్ గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్లు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైంది దగ్గరలో. దానికి యాక్చువల్ గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో దాంతో రాష్ట్రం అంతా మొదలు పెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్ గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్ లో, పెద్ద కెనాల్స్ లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 1 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈ రోజు ఇక్కడ యాక్చువల్ గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్ గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్ లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వారు చేస్తున్నారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీసు వెహికల్ ని ఐఈడీతో పేల్చేసినట్టు తెలుస్తోంది. పేలుడులో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందాడు. ఈ ఘటనలో డీఎస్పీ సీఏకి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీస్ వెహికల్ ని ఐఈడీతో పేల్చేసినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందాడు. ఈ ఘటనలో డీఎస్పీ సీఏకి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.
సుక్మా జిల్లాలో అయితే పోలీసుల వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని ఏదైతే ఉందో రేపు మావోయిస్టులు భారత్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అయితే దుశ్చర్యలకు పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే కొంట గొల్లపల్లి రోడ్డులో ఇది కొత్త బేస్ క్యాంప్ సమీపంలో అయితే ఐఈడీలు పోలీస్ భద్రతా బలగాల లక్ష్యంగా ఐఈడీ బాంబులు అయితే మావోయిస్టులు పేల్చారు. ఇందులో ఇటు కొంటకు సంబంధించిన ఏఎస్పీ ఆకాష్ రావు తో పాటు సిఐలు డిఎస్పీతో పాటు కొంతమంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిని మెరుగైన వైద్య కోసం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కొంట ఏఎస్పీ ఆకాష్ రావు అయితే మృతి చెందాడు. మిగతా పోలీసులు కూడా కొంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా అయితే మెరుగైన వైద్య సేవలు అయితే ఇటు అందిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇటు భద్రతా బలగాలే లక్ష్యంగా అయితే మావోయిస్టులు ఐఈడీ అమర్చిన మావోయిస్టులు వారినే టార్గెట్ గా చేసుకొని పేల్చడంతో భారీగా అయితే మావోయిస్టుల ఐఈడీ పేలుళ్ళు అయితే ఇటు భద్రతా బలగాలు అయితే గాయపడ్డారు. ప్రస్తుతం అయితే కొంత ఏఎస్పీ ఆకాష్ రావు మృతి అయితే చెందాడు. మిగతా వరకు అయితే వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పొచ్చు, రేపు భారత్ స్పందించిన నేపథ్యంలో ఇటు మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ముందస్తు జాగ్రత్తగా భద్రతా దళాలు అప్రమత్తమై పారా కాస్తున్నాయి. అంతేకాదు ఆ కొంట గొల్లపల్లి సమీపంలో భారీగా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఇటు మావోయిస్టుల యొక్క విధ్వంసక ఘటనలు జరగకుండా గస్తీ కాస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ముందస్తుగానే ప్రణాళిక చేసుకొని భద్రతా బలగాలని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈ ఐడి బాంబులు అమర్చినట్లుగా అమర్చిన ఐడి బాంబులు పేల్చడంలో అయితే ఇటు భద్రతా బలగాలకు గాయపడ్డారు, ఇటు ఏఎస్పీ మృతి చెందారు. అంతేకాదు ఎలాంటి ఎవరైతే ఈ మావోయిస్టులు ఈ ఘాటుకు పాల్పడ్డారో వారందరి కోసం అయితే భద్రతా దళాలు సమీప అడవుల్లో అయితే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. భారీ బందోబస్తు నిర్మిస్తున్నాయి. ఒక పక్క మావోయిస్టులు శాంతి చర్చలు పిలుపునిస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడడంతో తిరిగి పోలీసుల ప్రతీకార చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక సంఘటనగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఐఈడీ పేల్చడంతో తిరిగి మావోయిస్టుల ఒక వేరువేతకి పోలీసులు భద్రతా దళాలు మరింత సెర్చ్ ఆపరేషన్ చేసే విధంగా అయితే ప్రణాళికలు చేసుకుంటున్నారు. శాలిని, చంద్రశేఖర్, ప్రస్తుతం సుక్మా జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఏ మావోయిస్టులు అయితే ఈ పోలీస్ వెహికల్ ని పేల్చేశారో వాళ్ళెవరో తెలిసిందా? మావోయిస్టులు అయితే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డట్టుగా అయితే భద్రతా బలగాలు ఒక అంచనాకు వచ్చాయి. భద్రతా బలగాల యొక్క లక్ష్యంగానే ఈ ఐడి బాంబులు ఎక్కడైతే ఇప్పుడు ఆ సుక్మా ప్రాంతంలో కొత్తగా ప్రస్తుతం కొత్త బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి మావోయిస్టు కార్యకలాపాలకు నిషేధించడం కోసం మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు కొత్తగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో కొంత మావోయిస్టులు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం జరిగింది. అలాగే రేపు మావోయిస్టులు భారత్ బంద్ ఇచ్చిన నేపథ్యంలో రేపు మరిన్ని ఐఈడీ బాంబులు పేల్చి ఇంకా కొంత చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే విధంగా ప్రణాళికలు చేసుకున్నారని ఇటు భద్రతా బలగాలకైతే పూర్తిగా సమాచారం అందింది. ఆ నేపథ్యంలో అలాంటి ఏవి జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న ఈ యొక్క భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టు పేల్చిన ఈ ఐఈడీ బాంబుతో మాత్రం ఏఎస్పీ ఆకాశం మృతి చెందడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చేసుకుందని చెప్పుకోవచ్చు. చాలి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.